పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో బాపట్ల జిల్లా పోలీసులు మరోసారి విశేష ఫలితాలు సాధించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన 6వ విడత మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ రికవరీ చేసి 196 మొబైల్ ఫోన్లను బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ ఫోన్ల మొత్తం విలువ 39,20,000 కాగా ఇప్పటి వరకు 6 విడతల్లో మొత్తం 1,321 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లలో 71% వరకు రికవరీ చేయగలిగామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి స్థానిక పోలీసులతో సమన్వయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయడం లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే అపరిచితుల నుంచి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని, దొరికిన మొబైల్ ఫోన్ను పోలీస్ స్టేషన్లో అప్పగించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలో ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1,321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదా మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటి వరకు 1,321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. మీకు గతంలో చెప్పినట్లు మా ఐటీ కోర్ టీము అదేవిధంగా డిఎస్పీస్ ఆధ్వర్యంలో ఆల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 6వ విడతలో భాగంగా గత జూన్ మాసంలో సుమారు 196 మొబైల్స్ని వివిధ స్టేషన్స్ పరిధిలో దొంగతనం చేయబడిన లేదు మొబైల్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు